వెల్కమ్ టు 24x7 టీవీ. ఈరోజు మన కుకింగ్ షోలో చైనీస్ స్పెషల్ అయిన డ్రాగన్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. సో డ్రాగన్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. గార్లిక్, సాల్ట్, వెనిగర్, కాజు, టమాటో సాస్, చాప్డ్ జింజర్, ఆనియన్ స్లైసెస్, గ్రీన్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎగ్స్, బ్లాక్ పెప్పర్, క్యాప్సికమ్ స్లైసెస్, బోన్లెస్ చికెన్, ఆయిల్. చూసారు కదా డ్రాగన్ చికెన్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చేసే ప్రాసెస్ ఎలాగో మనం తెలుసుకుందాం. సో ప్రాసెస్ చేయడానికి భరత్ గారిని ఇంట్రడ్యూస్ చేద్దాం. హలో భరత్ గారు, నమస్తే. సో ఇప్పుడు డ్రాగన్ చికెన్ చేయడానికి మనం ఫస్ట్గా ఏం చేయాలి? ఫస్ట్ మనం డ్రాగన్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. అందుకు ఒక బౌల్ తీసుకున్నాం. బౌల్ తీసుకొని ఈ చికెన్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇది బోన్లెస్ చికెన్? బోన్లెస్ చికెన్ అండి. జస్ట్ ఒక 15 to 20 minutes వరకు మ్యారినేట్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇందులోకి ఏం యాడ్ చేసుకుందాం? బోన్లెస్ స్ట్రిప్స్ తీసుకున్నాం కదా, దీంట్లో ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 tablespoon సాల్ట్ అండి. సోయా సాస్ ఒక 1 tablespoon సోయా సాస్. ఒక 1 egg అండి. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కార్న్ఫ్లోర్ ఒక 2 to 3 tablespoons యాడ్ చేసుకోవాలి. ఓకే. దీనివల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి చికెన్ స్ట్రిప్స్ అనేది. అంటే ఇది ఐటమ్ డీప్ ఫ్రైలా ఉంటుందా? డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం యాడ్ చేయాలి? ఇంకొద్ది మ్యారినేట్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఒక 1 tablespoon ఆయిల్. ఇది మనం ఎంత బాగా ప్రెస్ చేస్తాం చికెన్ని అంత టెండర్గా జ్యూసీగా వస్తుంది. ఓకే. కాబట్టి మనం బాగా ఒక 5 minutes వరకు మ్యారినేట్ చేసుకోవాలి. అంటే అది కలుపుతూ ఉండాలి ఒక 5 minutes వరకు. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలా? అవసరం లేదు, బయట ఒక 5 minutes వస్తే సరిపోతుంది. ఓకే. కార్న్ఫ్లోర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది ఒక 10 minutes సైడ్ పెట్టేద్దామండి. మ్యారినేట్ అవుతుంది. కొద్దిగా బ్లాక్ పెప్పర్ ఒక 1/2 tablespoon బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీంట్లో మనం ఏం వేసుకుంటే ఒక 1 egg వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 tablespoon బ్లాక్ పెప్పర్ పొడి, తర్వాత కార్న్ఫ్లోర్ 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నాము. దీనిలో ఏమేమి వేసామంటే చికెన్లోని పెప్పర్ పౌడర్, అలాగే 3 to 4 tablespoons కార్న్ఫ్లోర్, 2 tablespoons ఆయిల్, ఇంకా 1 egg, 1 spoon సోయా సాస్, కావాల్సినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని 15 minutes ఉంచుదాము. ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకున్నాం అండి. డ్రాగన్ చికెన్ కావాల్సిన సాస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇది ప్యాన్ తీసుకొని దాన్ని ప్యాన్లో ఒక 2 to 3 tablespoons ఆయిల్ వేసుకున్నాము. చికెన్ మ్యారినేట్ అవుతుంది, ఈ లోపల మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. సాస్కి 2 tablespoons ఆయిల్ వేసాం కదా, హీట్ అవుతుంది. ఓకే. ఇది హీట్ అయిన తర్వాత జింజర్ ఇవ్వండి. చాప్డ్ జింజర్ అండి, స్లైసెస్గా. ఇలా ఎందుకు కట్ చేసుకున్నామంటే మనం టేస్ట్ చేసేటప్పుడు కొంచెం మనకి బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఓకే. ఇది ఒక సో ఇలా పొడవుగా స్లైస్ చేసుకోవాలంటారు? అవును. ఓకే. ఇది ఒక tablespoon జింజర్. గార్లిక్
చాప్డ్ గార్లిక్, ఇది ఒక టేబుల్ స్పూన్. అది కూడా స్లైసెస్ కానీ స్ట్రైట్గా? ఓకే. ఇంకొద్ది సాటేజ్ చేద్దాం. ఓకే. కొద్దిగా లైట్ బ్రౌన్ అయిన వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. లైట్ గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇప్పుడు క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ ఒక హాఫ్ క్యాప్సికమ్ పడుతుందా? ఒక హాఫ్ క్యాప్సికమ్. $50 to 60 grams క్యాష్యూ నట్స్. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. అప్పుడు క్యాష్యూ అన్నది క్రంచీగా తినేటప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. ఆనియన్ ఎప్పుడు వేసుకుంటాం? ఈ చైనీస్ ఐటమ్ అన్నదన్నీ మన నాన్ స్టిక్ దాంట్లో చేస్తేనే కొంచెం బాగా ఫ్లేవర్ వస్తుందండి. ఓకే. జనరల్ కడాయిస్లో యూజ్ చేస్తే అడుగు పట్టేయడం అలా అవుతూ ఉంటుంది. సో కుకింగ్ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? కుకింగ్ అన్నది నాకు బీటెక్లో చదువుతున్నప్పుడు నుంచి బాగా ప్యాషన్ అండి. ఓకే. మా మదర్ ద్వారా చికెన్ అవంతా చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నాను. బాగా ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్ చేయడం. జస్ట్ ఇది ఇంట్లో ఉన్నప్పుడు వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ ఇలా ఇంట్లో ట్రై చేయడం అలవాటు అనమాట. నేను ఎక్కడ బయట అంటే అక్కడ నేర్చుకోలేదు. జస్ట్ అలా చిన్న చిన్న వీడియోస్ చూసి మా మదర్ చేస్తున్నప్పుడు వంట చేయడం చేస్తున్నప్పుడు చూసి అప్పుడు బాగా నేర్చుకున్నాను అలా ఇంట్రెస్ట్తో. సో మీ మదర్ దగ్గర కుకింగ్ నేర్చుకున్నారు మీరు? అవును. మీ వైఫ్ నేర్పించలేదా? మదర్ దగ్గర నేర్చుకొని వైఫ్ చేసి పెడుతున్నారు. చూడండి బాగా కొద్దిగా క్యాష్యూ అన్నది బాగా ఫ్రై అయింది కాబట్టి. ఓకే. క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఆనియన్ ఇది ఆనియన్స్. ఓకే. ఇది ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి. ఓన్లీ చైనీస్ స్పెషల్స్ అయినా అన్ని చేస్తుంటారా మీరు? ఇండియన్ కూడా చేస్తానండి. ఓకే. ఇండియన్ కూడా బిర్యానీ, దమ్ బిర్యానీ, తర్వాత తలపకట్టి బిర్యానీ, దిండిగల్ బిర్యానీ. సో బిర్యానీలో మేము వినని పేర్లు అన్నీ కూడా చెప్పేస్తున్నారు మీరు. అవన్నీ ఎప్పుడు చేసి చూపిస్తారు మీరు? చూపిస్తానండి, నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే. చూస్తున్నారు కదా, ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి అండ్ కాజు ఆనియన్ అంతా కూడా ఫ్రై అవుతుంది. సో నెక్స్ట్ ఏం వేద్దామో చూద్దాము. ఇంకా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఓకే. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చిల్లీ పేస్ట్, సోయా సాస్ వేసి ఫ్రై చేసుకున్నాం. ఓకే. భరత్ గారు మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చి చిత్తూరు అండి. కాకపోతే మేము సెటిల్ అయింది మాత్రం వైజాగ్లో సెటిల్ అయ్యాం. మా ఫాదర్ అక్కడ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తారు. ఇక్కడ 20 years నుంచి అక్కడే సెటిల్ అయ్యాం. అదే నేను జాబ్ చేస్తున్నాను, నెల్లూరులో జాబ్ చేస్తున్నాను. దానివల్ల నెల్లూరులో వచ్చి 5 years నుంచి ఇక్కడ ఉంటాం ఫ్యామిలీతో పాటు.
ఓకే బాగా కొద్దిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు సాసెస్ అవి యాడ్ చేసుకున్నాం. టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, ఓకే, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, జనరల్గా ఈ చైనీస్ ఐటమ్ వచ్చి ఎక్కువ సోయా సాస్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, కొద్దిగా ఫ్రై చేద్దాం. మిక్స్ చేసుకుంటే కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, ఇది బయట దొరుకుతుందా లేకపోతే మనం నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చా? ఇంట్లో వెండిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి జస్ట్ మనం మిక్సీలో పట్టుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్లా వస్తుంది. ఓకే, ఇది ఒక టేబుల్ స్పూన్ వేస్తుంది. ఇదేంటంటే కొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. గ్రీన్ చిల్లీ కన్నా రెడ్ చిల్లీ వేసి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఓకే, మనం యాడ్ చేస్తాం. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. జస్ట్ ఆనియన్, క్యాప్సికమ్. ఓకే, వాటన్నిటికీ సాల్ట్ పడుతుంది. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే డ్రైగా ఉంటుందా లేకపోతే జ్యూసీగా ఉంటుందా? వెట్గా ఉంటుంది. అంత డ్రై కాకుండా అంత జ్యూసీ కాకుండా లైట్ సెమీ గ్రేవీ. సెమీ గ్రేవీ కూడా కాదు, జస్ట్ లైట్ వెట్గా ఉంటుంది. సో ఇది ఫ్రై అయిపోయినట్టుంది. ఇంకేమైనా దీనిలో యాడ్ చేయాల్సి ఉంటుందా? కొద్దిగా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, to 40 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం దగ్గర పడాలా? దగ్గర పడ అవసరం లేదు, జస్ట్ ఫ్రై అవ్వాలి కొద్దిగా. ఆ వాటర్ అనేది ఇప్పుడే వేస్తాం కాబట్టి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ తెలుసుకోవాలంటే లేకపోతే ఈ వంటల్లో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో ఇదైతే ఇప్పుడు జ్యూసీగా అయినట్టుంది. ఓకే, దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లవర్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం. కార్న్ఫ్లవర్ మిక్చర్. సో దీనిలో కార్న్ఫ్లవర్లోని వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో వాటర్ మిక్స్ చేసుకున్నాం. ఇదేంటంటే కొద్దిగా గ్రేవీ దగ్గరికి వస్తుంది. ఓకే, మీరు చూసుకొని ఎంత కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసి అంత యాడ్ చేసుకోవాలి. అది జస్ట్ చిక్కుపడ్డం కోసం వేస్తున్నాము, థిక్ కావడానికి. ఓకే, షుగర్. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, షుగర్ దేనివల్ల ఏంటంటే ఈ స్వీట్ అన్ని బ్యాలెన్స్ చేస్తుంది షుగర్. దానివల్ల ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాం. చూసారా, గ్రేవీ అనేది కొద్దిగా బాగా థిక్గా అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, దీన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, సో ఆ చికెన్ ఫ్రై చేసుకున్న పీసెస్ దీనిలో యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే,
సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, డ్రాగన్ చికెన్కి కావాల్సిన సాస్ అయితే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ దీంట్లో వేసుకున్నామండి. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ మనం ప్యాన్లో వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ అన్నది డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది. ఫ్రై చేసుకుందామా? చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఓకే. దీని ఒకసారి అలా మిక్స్ చేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక 5 to 6 minutes అయితే సరిపోతుంది. ఓకే, దీనికోసం బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ మాత్రం యూజ్ చేయాలి, బాగుంటుంది బోన్లెస్ చికెన్. ఇలా స్టార్టర్స్ అన్ని బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. ఇది హై ఫ్లేమ్లో చేసుకున్నా కూడా తొందరగా కుక్ అయిపోతుందా? అవును. సో మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అండ్ ఈజీగా కుక్ అయిపోతుంది. పైగా బోన్లెస్ కాబట్టి ఒక 4 to 5 minutesలో ఈజీగా ఫ్రై అయిపోతుంది, కుక్ అయిపోతుంది కూడా. మధ్య మధ్యలో జస్ట్ అలా కింద అలా కలుపుకుంటూ ఉన్నాం. బాగా ఈవెన్గా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్ ఉంది కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటుంది, మనం తినేటప్పుడు కూడా క్రిస్పీగా టెండర్గా ఉంటుంది చికెన్ కూడా. ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో కొంతమంది పిల్లలు ఏంటంటే బోన్ ఉంటుందని చికెన్ని పెద్దగా తినడానికి ఇష్టపడరు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇలాంటి బోన్లెస్ మనం రెసిపీస్ అనేది చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడుతూ తింటారు. సో ఇందులో మనం సాసెస్ అనేవి యాడ్ చేస్తాం కాబట్టి సో స్పైసీగా అండ్ తీగా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, చికెన్ ఆల్రెడీ ఇంకా బ్రౌన్ కలర్లో వస్తుంది. సో ఇది ఇంకా ఫ్రై అవ్వాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. చూడండి ఆల్రెడీ లైట్ గోల్డెన్ బ్రౌన్ బాగా షైన్గా ఉంది. ఇంకా 1 minute డీప్ ఫ్రై చేసి మనం సాస్లో యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఇలాంటి వంటలు మరెన్నో మీరు కూడా చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి వంటలు చేసే ఛాన్స్ వస్తుంది. సో 24x7.in టీవీ మెయిల్ ఐడికి కూడా మీరు కామెంట్ చేసినట్లుగా అయితే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. చూడండి లైట్ ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి మనం బయట తీసేద్దామండి. సో చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
సో చూసారు కదా, ఈ విధంగా మనం చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ఈ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ Okay. మనం సాస్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ని ఈ సాస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇంకా ఏమైనా కుక్ చేయాలా? ఒక 3 మినిట్స్ ఉండాలి. ఓకే. సో చూస్తున్నారు కదా, సాస్లో మనం డీప్ ఫ్రై అయిన చికెన్ పీసెస్ని వేసుకున్నాము. ఇంకో 3 మినిట్స్ అది అలా కుక్ అయినట్లుగా అయితే మన డిష్ అయిపోతుంది. సో ఈ డ్రాగన్ చికెన్ అనేది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఒకసారి రెస్టారెంట్లో టేస్ట్ చేశాను, నాకు బాగా అనిపించి మామూలు యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఓకే. అవి చాలా వీడియోస్ చూశాను. అంటే ఇప్పుడు డ్రాగన్ చికెన్ అనేది చాలా మంది చెఫ్స్ చాలా వెరైటీస్గా చేస్తారు. ఓకే. అందులో నేను చాలా ఒక 4-5 చూసిన తర్వాత నేను అందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని నేను చేశాను. ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఈ రెసిపీ ఫాలో అవుతున్నాను. ఓకే. సో చూస్తున్నారు కదా, అసలు చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం రెగ్యులర్గా చేసేవే కాకుండా కొంచెం వెరైటీగా చైనీస్, ఇటాలియన్, సో ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది అవుతుంది. సో మీరు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా మీకు తక్కువ అయినట్లుగా అనిపిస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూద్దామండి. ఓకే, సాల్ట్ అండ్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఓకే. మనం ఇది డిష్ చేసుకున్నాం, డిష్ అవుట్ చేద్దాం, సర్వ్ చేసుకున్నాం. సో ఫైనల్లీ మనకి డ్రాగన్ చికెన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్నాం. ఓకే. సో చూసారు కదా, డ్రాగన్ చికెన్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. రెగ్యులర్గా మనం రెస్టారెంట్స్లో తింటూ ఉంటాము, కానీ చాలా కష్టం అనుకుంటారేమో. లేదు, చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీగా కూడా అయిపోయింది. మనం ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా వాడుకునే ఐటమ్సేనండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి అండ్ టేస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దీన్ని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో ఫైనల్లీ డ్రాగన్ చికెన్ కంప్లీట్ అయిపోయింది, టేస్టింగ్ టైం వచ్చింది. సో టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్పేస్తాను. నిజంగా సూపర్ బర్గర్, అసలు చాలా యమ్మీగా ఉంది అండ్ సాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, డ్రాగన్ చికెన్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు కూడా టేస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో వాచ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు కూడా ఇలాంటి రెసిపీస్ చేయాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.